ఏదన్నా డిఫరెన్సియేషన్ గానీ ఏదన్నా ఉంటే ఆర్డినెన్స్ విషయంలో చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో అప్పుడు చర్చ పెట్టారు. క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ డే క్లారిటీ నేను ఏమంటున్నా క్లారిటీ ఇచ్చున్నాము, మళ్ళీ కూడా క్లారిటీ ఇస్తామంటున్నాం. అవసరమైతే దాని మీద మాట్లాడతామని అంటున్నాం. మేము ఎక్కడ పారిపోవట్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రిక్ గారు ఒక్కసారి ఒక చిన్న మాట డీవియేట్ అయి చెప్తా. నిన్నటి నుంచి అండి మొన్నటి నుంచి కూడా కొంతమంది పనికి మాలినటువంటి బ్యాచ్ హైదరాబాద్ ఏదో వాళ్ళ అయ్య జాగీర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బిడ్డ ఇది హైదరాబాద్, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. తెలంగాణ అనేటువంటిది నీ జాగీర్ కాదు, ఎవరి జాగీర్ కాదు. తెలంగాణ అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళకి చెందినటువంటిది. అలానే తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవాళ రోజు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే ఒక నిమిషం చంద్రిక్ గారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు అందరూ కూడా ఆయన గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ ఉంటే ఏవో 4 ఫ్లెక్సీలు ఇవి పెట్టుకున్నారని చెప్పి ఒక్కొక్కడు పిచ్చి రాతలు రాస్తున్నటువంటి పనికిమాలిన సన్నాసులకే చెప్తున్నాను. ఎవరి జాగీరు కాదు తెలంగాణ, ఎవరి జాగీరు కాదు హైదరాబాద్. ఆ రోజున రాష్ట్రం విభజించబడ్డప్పుడు నిజంగా కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇవాళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలంగాణకి వ్యతిరేకి అని మాట్లాడుతున్నారో ఆ పనికిమాలిన సన్నాసులకే చెప్తున్నా. బాబ్లీకి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఎవరు కొట్లాడినరు చెప్పమని చెప్పండి. ఇవాళ మీకు చేతగాలే, 10 సంవత్సరాల నుంచి మీకు చేతగాలేదంటున్నాను. నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళకి చేతగాలే. ఇవాళ హరీష్ రావు గారు బయటకు వచ్చి అవి గలపండి ఇవి గలపండి అని చెప్పి సలహాలు ఇవ్వడం కాదు. నేనేమంటున్నా ఒక్కటే మాట, ఫైనల్ మాట, తెలంగాణకి గానీ ఆంధ్రప్రదేశ్కి గానీ ఎవరు వ్యతిరేకం కాదు, ఏ పార్టీ వ్యతిరేకం కాదు. ఈ 2 పార్టీలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. సో వాళ్ళు సాలం పెట్టుకున్నారు కానీ ఖచ్చితంగా 2 రాష్ట్రాల మంచి కోసం మేము మాట్లాడతాం.